జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అనేవాడు. ఈ కూటమి నాయకులు ఇప్పుడు అధికారంలో జగన్ లేరు, మనమే ఉన్నాం అనే విషయం గుర్తుంచుకోవాలి. అలా అని వైఎస్ జగన్ గారు సమస్యకు పరిష్కారం చూపించేవారే గాని సమస్యలు సృష్టించేవారు కాదు. మీలాగా ఒక సమస్య ఉంటే ఆ సమస్య చెప్పి ఓట్లు దండుకునేవారు కాదు. మీరు చూసుకుంటే విద్యారంగంలో ఎంతో మెరిట్ ఉన్న ఉపాధ్యాయులు ఉన్నప్పటికి కూడా ప్రభుత్వ స్కూల్లో ఎవరు జాయిన్ అవ్వట్లేదు. కాబట్టి ప్రభుత్వ స్కూల్స్ డెవలప్ చేస్తే, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తే, ఇంగ్లీష్ మీడియం ఇస్తే, అన్ని రకాల సిలబస్ అందుబాటులో ఉంచితే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతాదనే ఉద్దేశంతో ప్రభుత్వ స్కూల్స్ డెవలప్ చేశారు ఆయన. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అలాగే డెవలప్ చేశారు. ఉద్దానం, వెలిగొండ లాంటి ప్రాంతాలను చూపించి ఓట్లు దండుకునేవారు తప్ప పరిష్కారం చూపించేవారు ఎవరూ లేకపోతే జగన్ వచ్చిన తర్వాత దానికి పరిష్కారం దొరికింది. 950 కిలోమీటర్ల తీరరేఖ ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ఒక 4 పోర్ట్లు కడితే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతోనే పోర్ట్లు కూడా నిర్మించడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు నిర్మించారు ఆయన. షిప్ ల్యాండింగ్ సెంటర్స్ అవ్వచ్చు, ఫిషింగ్ హార్బర్స్ అవ్వచ్చు. సామాన్య ప్రజలకు సర్వీస్ అందట్లేదు, డబ్బున్నోళ్ళకే సర్వీస్ అందుతుందని చెప్పి గ్రామాల్లోనే సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ సెంటర్ లాంటి సెంటర్లు నిర్మించారు. ఏ రోజు కూడా జగన్ ఒక సమస్యను చూపించి ఓట్లు దండుకునేవాడు కాదు. ఆ సమస్యకు పరిష్కారం చూపించి ప్రజలు బాగుండాలి, ప్రజల యొక్క జీవన విధానం బాగుండాలి, ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందించాలన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.